ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ వారం మేషలగ్నం నుంచి మీనం వరకు, లగ్నం తెలిసే లగ్నం నుంచి చూసుకోండి, లేనట్లయితే రాశి నుంచి చూసుకోవచ్చు. మీకు ఏ విషయాల్లో బాగా కలిసి వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, మరియు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ రాశిలో శని యొక్క వక్రగతి ఉంది. ఇది చాలా మట్టుకు మీకు స్ట్రెస్ను తగ్గిస్తుంది. రాశిలో శని ఉన్నప్పుడు ఏంటి, వర్క్ స్ట్రెస్ ఇస్తుంది, అంతేగాని మరొకటి ఏం కాదండి. ఒకటే గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏంటంటే అమ్మో వెళ్ళినట్టు శని వచ్చేసింది, ఏదో అయిపోతుంది, ఏమీ కాదు. అతని పని ఏమిటంటే మీకు శ్రమనివ్వడం అంతే. మనం ఇది శ్రమ, అబ్బా కాస్త స్ట్రెస్ ఉంది, ఎక్సర్సైజ్ చేస్తున్నాము, శ్రమ అనుకోము. ఎందుకు అనుకోము? శ్రమ ఉన్నప్పటికీ మీరు బలపడుతున్నారు. బలంగా అంటే ఏంటి, మీ బాడీ శ్రమకి గురైనప్పటికీ స్టిఫ్ అవుతుంది. అలాగే మనం ఏదైనా సరే ఒక పని పదే పదే చేస్తున్నా, లేకపోతే దానికి స్ట్రెస్కి గురవుతున్నా, మనం దానిలో స్ట్రాంగ్ అవుతున్నాం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆ శ్రమ ఇప్పుడు కొంత తగ్గుతుంది కూడా గురువు శని వక్రగతి వల్ల. ఫైనాన్షియల్గా కూడా కాస్త మీకు ఏదైనా చూడండి, ఇప్పుడు చిట్టీస్, అదే మనకి ఇప్పుడు ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి, భూ సంబంధించిన కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా బాగుంటుంది. కాకపోతే మీరు అన్నదమ్ములు వరుస వారితో ఏదైనా కమ్యూనికేషన్స్ మాట్లాడేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. మెయిల్స్ ఇట్లాంటివి చేసేటప్పుడు రుణాలు లభిస్తాయి. కాకపోతే కొంత స్త్రీలతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా స్త్రీలతోనే మీకు గొడవలు వచ్చేటువంటి ఛాన్సెస్ అధికంగా కనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ శుక్రుడు 6లో ఉన్నప్పుడు స్త్రీ శాపం అనేటువంటిది యాక్టివేషన్లో ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. కొంచెం వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయంలో కూడా కొంత స్ట్రెస్ ఉంటుంది. ఎక్కువ ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అనవసరంగా జీవిత భాగస్వామితో, ఇంట్లో ఉండేటువంటి సిబ్లింగ్స్తో కూడా కొంత ఘర్షణ వాతావరణం ఉంటుంది. కాబట్టి ఆ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అయితే రుణాలు లభించడానికి పర్టికులర్గా మీకు 7, 8 తేదీలు చాలా చక్కగా రుణ యోగం అనేటువంటిది కలుగుతుంది. 9, 10 తేదీలు ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా వస్తున్నాయి. 11, 12, 13 తేదీలు మీరు కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ ఒకటేంటంటే, ఎప్పుడైతే రాస్యాధిపతి వక్రించాడో, 2వ స్థానంలో రాహు ఉన్నాడో, ఇది విదేశీ ధనయోగాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి ఈ వక్రించడం వల్ల కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం చూసి చేయండి. ధైర్యము, సాహసం కూడా పెరుగుతుంది. 3లో పరాక్రమం, కొంచెం ధైర్యంగా ఏదైనా పని చేయడం, ఇట్లాంటివి కూడా చక్కగా యోగిస్తాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కాస్త ఎక్కువ స్ట్రెస్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. బికాజ్ ఆఫ్ 3లో 3వ అధిపతి ఉన్నప్పుడు పరాక్రమాన్ని అందిస్తాడో, శని దృష్టి ఉన్నప్పుడు 3వ స్థానం అనేటువంటిది ఇంటర్వ్యూ స్థానము అంటారు. అందుకనేమిటి, మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నా, లేదా శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేసుకుని ఇంటర్వ్యూస్కి వెళ్ళండి. ఏదైనా ఇంటర్వ్యూస్ మంగళవారాలు లేదా శనివారాలు అవాయిడ్ చేయండి. అంటే ఒక్కోసారి మన చేతుల్లో ఉంటుంది, ఆ రోజులో పెట్టుకోవచ్చు అంటూ ఉంటారు. అది ఒక్కోసారి గ్రీన్ కార్డ్ కోసం వెళ్ళేది కూడా అవ్వచ్చు. అటువంటి విషయాలు కాస్త అవాయిడ్ చేస్తూ మీరు నిత్యము కూడా విష్ణు సహస్రనామాలు, లలిత అమ్మవారి యొక్క స్తోత్రాలు, గోవు క్యారెట్స్, బెల్లము తినిపించడం చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. ముఖ్యంగా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, మనకి జన్మజాతకం చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంటే మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి సమయంలో గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందాయి, ఏ లగ్నంలో జన్మించారు, ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, ఇప్పుడు మీకు ఉండేటువంటి యోగం ఏమిటి, మీకుండే యోగాన్ని ఎలాగ, దాని ప్రభావాన్ని, అంటే నెగిటివ్ ప్రభావం ఉంటే ఎలా తగ్గించుకోవాలి, పాజిటివ్ ప్రభావం ఉంటే దాన్ని ఎలాగ పెంచుకోవాలి అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అంతేగాని మీరు చాలామంది ఏంటంటే, ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ప్రభావం వల్లే నా జీవితం మొత్తం ఇబ్బంది పడుతుందేమో అనుకుంటూ ఉంటారు. అలా అనుకోకండి దయచేసి. అది నేను మీకు దాని మీద చాలా వీడియోలు చేసి చెప్పాను. ఈ సమయాల్లోనే సీఎంలు, పిఎంలు అయ్యారు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కూడా అయ్యారు. శని కేవలం శ్రమకారకుడు మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్గా శని వక్రగతిలో కూడా ఉంది. వక్రగతిలో ఉన్నప్పుడు అమ్మో వక్రించిన శని ఎలా ఇస్తాడు, ఇలా ఇస్తాడని ఉంటుంటాయి. అది నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, శ్రమనిస్తాడు అంతే, లేట్ ఇస్తాడు అంతే. అంతేగాని సక్సెస్ అవ్వనివ్వకుండా చూడడు. ఆయన పోర్ట్ఫోలియో అది కాదు. మరొక విషయం ఏంటంటే,
కాలసర్పదోషాలని, సర్పదోషాలని వీటికి కూడా జనాలందరూ భయపడిపోతూ ఉంటారు. అసలు ఏమీ భయపడాల్సిన పని లేదు, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనం కర్మలో చేయడం వల్ల వచ్చినటువంటిది. మీ పర్సనల్ చార్ట్లో కనుక ఒక గొప్ప రాజయోగం ఉందనుకోండి, ఒక మంచి ధనయోగం ఉందనుకోండి, అది ఏ రూపంలో ఉందో తెలుసుకోవాలి ముఖ్యంగా. అంటే ఎలాగా, మీ భాగ్యాధిపతి ఎక్కడున్నాడు, మీ కర్మకారకుడు ఎక్కడున్నాడు, మీ ధనాధిపతి ఎక్కడున్నాడో చూసుకోండి. పర్టికులర్గా ఆ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిల్లో వెళ్ళినప్పుడు మీకు బాగా కలిసి వస్తుంది. అలా కాకుండా ఒక వ్యక్తికి స్కూల్స్ కాలేజ్ ద్వారా ఉంది యోగం. ఆ స్కూల్స్ కాలేజెస్ కాకుండా అతను ఇంకోటి ఏదో దాంట్లోకి వెళ్ళడానికి, ఉదాహరణకి టూర్స్ అండ్ ట్రావెల్స్ పెట్టుకున్నాడు, అది వీనస్ రిలేటెడ్ సంబంధించింది. స్కూల్స్ కాలేజెస్ అనేటువంటిది గురువుకు సంబంధించినటువంటిది. అంటే ఏమిటి, మీ ధనయోగము, మీ భాగ్యయోగము, మీ లాభాలన్నీ జూపిటర్ ఇస్తున్నాడు, మీరు వీనస్ వెనకాతలు పడుతున్నారు, దాని ద్వారా డబ్బులు రావాలి, అప్పుడు మీరు నష్టపోతుంటారు. అంటే ఏమిటి, దీని మీద నేను చాలామంది జాతకాలు చూసి రీసెర్చ్ చేస్తున్నటువంటి అంశం. కాబట్టి మీ పర్సనల్ చార్ట్లో అసలు ఏముంది అనేది మాత్రమే మీరు చూసుకుంటూ దానికి సంబంధించిన దాంట్లోకి వెళ్ళండి. మరి ఈ వార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, వార ఫలితాలు కావచ్చు, నెల ఫలితాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు పర్టికులర్గా ఈ కాలము అంటారంటే బయట ఉండేటువంటి సిచ్యువేషన్, బయట ఉండే వాతావరణం ఎలా ఉంది అనే దాని మీద మనం ఎలా అయితే అడుగు వేస్తామో, అలాగే ఈ వారంలో ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించింది ఇచ్చేసుకోండి అని చెప్పడానికి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన జాతకం ఎలా ఉన్నా, మన వాస్తుపరంగా దోషం ఉంది అంటే, ఒక్కోసారి ఆగ్నేయ దోషం ఉంది, బాత్రూమ్ కట్టేశారు, ఉత్తరంలో బాత్రూమ్ ఉంది, ఇవి చెప్పుకుంటూ ఉంటాం. ఉత్తరంలో కానీ ఆగ్నేయంలో కానీ బాత్రూమ్స్ ఉండకూడదు, ఎందుకంటే అది పర్టికులర్గా మనీని పెంచేటువంటి యోగం ఇచ్చేటువంటి ప్లేసెస్ అవి. ఉత్తరే నిధి సంస్థితం అన్నారు. మనం జాతకం ఎంత బాగున్నా ఏమైపోతుందంటే, ఆ ఉత్తరంలో ఉండేటువంటి బాత్రూమ్ ఏదైతే ఉందో అక్కడ ఎప్పుడైతే కుబేర స్థానం అయిందో, మీరు ఎంత సంపాదిస్తున్నా మళ్ళీ అదే రూపంలో పోతూ ఉంటుంది. ఆగ్నేయంలో బాత్రూమ్ ఉంటే కూడా ఏమవుతుందంటే, మీకు అసలు ఫస్ట్ మనీ చేతికి రాకుండా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇవి కూడా జాగ్రత్త తీసుకోవాలి. అయితే కొంతమందికి అవకాశం ఉంటుంది, ఏమండి నా జాతకం పరంగా చూపించుకొని సెట్ చేసుకుని, లేకపోతే వాస్తు, కానీ కొంతమందికి అవకాశం ఉండదు. అలాంటి వారు ఏం చేయాలి అంటే, ఏ విదేశాల్లోనే ఉంటారు, అక్కడ వాస్తులు అలాగే ఉంటాయి, అక్కడ నుంచి కదలలేరు, మారలేరు. అలాంటప్పుడు చిన్న చిన్న పరిహార మార్గాలతో దాన్ని సెట్ చేసుకోవచ్చు. అది కూడా అవకాశం లేనప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉదయము సాయంత్ర సమయము అమ్మవారి యొక్క నామము ఓం శ్రీమాత్రే నమః చేసుకోండి. లేదండి నాకు మొత్తం లలిత సహస్రనామాలు నేను చదవగలను అనుకునేటువంటి వారు ఉదయం సాయంత్రం 2 పూటలు లలిత చదవండి. లేదా ఒక పూట లలిత, ఒక పూట విష్ణు సహస్రనామాలు కూడా చదవచ్చు. ఇలా గనక చేశారంటే ఇదంతా కూడా ఏంటంటే, అమ్మవారి నామములు ఏవైతే ఉంటాయో లలిత సహస్రనామాలు మీకు ఒక రక్షణ కవచంలా నిలబడుతుంది. మీ జాతకం, మీరు పూర్వజంలో చేసిన కర్మ ఎలాంటిది ఉన్నా కూడా ఇవన్నిటిని తొలగిస్తుంది. అదే కాకుండా ఇప్పుడు కాస్త శని భగవానుడు వక్రించున్నాడు కాబట్టి ముఖ్యంగా, అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన జాతకం ఎలా ఉన్నా, మన వాస్తుపరంగా దోషం ఉంది అంటే, ఒక్కోసారి ఆగ్నేయ దోషం ఉంది, బాత్రూమ్ కట్టేశారు, ఉత్తరంలో బాత్రూమ్ ఉంది, ఇవి చెప్పుకుంటూ ఉంటాం. ఉత్తరంలో కానీ ఆగ్నేయంలో కానీ బాత్రూమ్స్ ఉండకూడదు, ఎందుకంటే అది పర్టికులర్గా మనీని పెంచేటువంటి యోగం ఇచ్చేటువంటి ప్లేసెస్ అవి. ఉత్తరే నిధి సంస్థితం అన్నారు. మనం జాతకం ఎంత బాగున్నా ఏమైపోతుందంటే, ఆ ఉత్తరంలో ఉండేటువంటి బాత్రూమ్ ఏదైతే ఉందో అక్కడ ఎప్పుడైతే కుబేర స్థానం అయిందో, మీరు ఎంత సంపాదిస్తున్నా మళ్ళీ అదే రూపంలో పోతూ ఉంటుంది. ఆగ్నేయంలో బాత్రూమ్ ఉంటే కూడా ఏమవుతుందంటే, మీకు అసలు ఫస్ట్ మనీ చేతికి రాకుండా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇవి కూడా జాగ్రత్త తీసుకోవాలి. అయితే కొంతమందికి అవకాశం ఉంటుంది, ఏమండి నా జాతకం పరంగా చూపించుకొని సెట్ చేసుకుని, లేకపోతే వాస్తు, కానీ కొంతమందికి అవకాశం ఉండదు. అలాంటి వారు ఏం చేయాలి అంటే, ఏ విదేశాల్లోనే ఉంటారు, అక్కడ వాస్తులు అలాగే ఉంటాయి, అక్కడ నుంచి కదలలేరు, మారలేరు. అలాంటప్పుడు చిన్న చిన్న పరిహార మార్గాలతో దాన్ని సెట్ చేసుకోవచ్చు. అది కూడా అవకాశం లేనప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉదయము సాయంత్ర సమయము అమ్మవారి యొక్క నామము ఓం శ్రీమాత్రే నమః చేసుకోండి. లేదండి నాకు మొత్తం లలిత సహస్రనామాలు నేను చదవగలను అనుకునేటువంటి వారు ఉదయం సాయంత్రం 2 పూటలు లలిత చదవండి. లేదా ఒక పూట లలిత, ఒక పూట విష్ణు సహస్రనామాలు కూడా చదవచ్చు. ఇలా గనక చేశారంటే ఇదంతా కూడా ఏంటంటే, అమ్మవారి నామములు ఏవైతే ఉంటాయో లలిత సహస్రనామాలు మీకు ఒక రక్షణ కవచంలా నిలబడుతుంది. మీ జాతకం, మీరు పూర్వజంలో చేసిన కర్మ ఎలాంటిది ఉన్నా కూడా ఇవన్నిటిని తొలగిస్తుంది. అదే కాకుండా ఇప్పుడు కాస్త శని భగవానుడు వక్రించున్నాడు కాబట్టి ముఖ్యంగా
ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమ. అదేవిధంగా ఓం హరిమర్కటాయ నమ అనే నామస్మరణ రెగ్యులర్గా చేయండి. శని వక్రగతి వల్ల మీకు వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఏవైతే స్లో అవుతుంటాయో అవి కాస్త ఇబ్బంది తొలగుతుంది. ఇక మీ అందరికీ కూడా లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.